ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, దాంతోపాటు మాధవ్ ప్రస్తుతం ఈ బస్సులోనే రావడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ ఇది, ఏదైతే ఉండవల్లి సిటీ టెర్మినల్ టు వయా తాడేపల్లి వారధి మీదుగా దాదాపు చాలామంది మహిళల్ని ఎక్కించుకొని ఈ బస్సు సీఎంతో పాటు ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం లోపలికి వెళ్దాం, ఎందుకంటే సీఎంతో వారు నేరుగా ముఖాముఖిగా మాట్లాడారు. శ్రీశక్తి బస్సుకు పథకంకి సంబంధించి కూడా మొత్తం సీఎం వారిని వివరాలు అడిగింది, వారి బాగోగులు కూడా మొత్తం అడిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు ఏమతోనే నేరుగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మా చంద్రబాబు ఏం మాట్లాడారమ్మా? మొత్తం మీ పిల్లలు ఎంతమంది అన్నారు సార్? ముగ్గురు అని చెప్పాను. పిల్లలు ఏం చేస్తున్నారు అన్నారు. పెళ్ళి అయిపోయింది ఆడపిల్లలకి అని చెప్పాను. బాబు నేను కూలి పని చేసుకుంటున్నామండి, మున్సిపాలిటీ పని చేసుకుంటున్నాను. ఎంత వస్తున్నాయి అమ్మ అంటారు. 21,000 వస్తున్నాయి అన్నాను. పెన్షన్ వస్తుందా అన్నారు. పెన్షన్ వస్తుందని చెప్పాను. కానీ ఆయనతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది సార్. అసలు ఎప్పుడైనా దూరం కూడా చూడటమే కానీ దగ్గరగా మేము ఎప్పుడు చూడలేదు కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఆయనతో పాటు ప్రయాణం కూడా చేశారు మీరు, పక్కన కూడా చేసాము. అసలు ఎంత హ్యాపీ అంటే ఇంకా అసలు చెప్పలేనంత. జీవితంలో జరిగింది అనుకోలేదు కానీ జరిగింది. మొదటి బస్సులోనే మీరు ప్రయాణం చేశారు? ఫస్ట్ బస్సులోనే మేము ప్రయాణం చేసినాం. అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఒంటరిగా ఉండదో అనుకున్నా కానీ ఆ కోరిక తీరిపోయింది నాకు. మీరు ఎక్కడ ఎక్కారమ్మా? మేము ఉండవెళ్ళే ఎక్కాము. ప్రస్తుతం ఇంకొక ఆమెతో మాట్లాడుతుంది, ఎందుకంటే సీఎంతో ఏం మాట్లాడడం జరిగింది. అమ్మ ఏం లేదు, మీరు ఎక్కడ ఎక్కారు చెప్పండి. ఉండవల్లి. ఏం మాట్లాడారు బాబు? ఏం మాట్లాడారు, మీరు ఎక్కడ ఉంటారమ్మా అని అడిగారు. ఉండవల్లి సార్ అన్న. ఊరికి ఎక్కడ చేస్తారంటే ఉండవల్లే చేస్తాం అన్నాము. మరేంటమ్మా ప్రాబ్లం అన్నారు. ఏం లేదు సార్, అంతా మామూలే, మా బాబుకి ఇల్లు లేదు, ఇల్లు కల్పించండి, రేషన్ కార్డు అమలు అవ్వలేదు అంటే అమలు అయిద్దమ్మా అని చెప్పారు. ఎట్లా ఉందమ్మా మొత్తం? ఎందుకంటే ఫ్రీ బస్సు, అది కూడా మీరు సీఎంతో డిప్యూటీ సీఎంతో బస్సులో ప్రయాణించారు అక్కడి నుంచి. చాలా సంతోషంగా ఉంది. అసలు సంతోషం ఎప్పుడు ఎక్కలేదు కదా, ఆ సంతోషమే వేరుగా ఉంది. అనుకున్నారు అసలు అనుకోలేదు సార్. అసలు వస్తామని, మేము ఇక్కడ ఎక్కుతామని, ఆయనతో ప్రయాణం చేస్తామని వాళ్ళ ముగ్గురితో, లోకేష్ సార్తో మేము అనుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళతో ప్రయాణం చేసిన సందర్భం కూడా ప్రతి ఒక్కసారి జీవితంలో కూడా ఊహించలేనిది అంటూ కూడా వీరంతా చెప్తున్నారు. అయితే మరికొంతమంది ప్రస్తుతం ఇక్కడ మహిళలు ఉన్నారు. ఈ బస్సులో జర్నీ చేశారు వీళ్ళు కూడా. మా ఎక్కడి నుంచి మీరు జర్నీ చేశారు? ఉండవల్లి గృహాల నుండి జర్నీ చేసామండి. పవన్ కళ్యాణ్ గారు మాకు షేకండి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, బాగా సంతోషంగా కూడా ఉంది మాకు అసలు. కానీ మేము మాట్లాడలేకపోయాము, కొంచెం బాధగా ఉంది. కానీ ఆయనతో ప్రయాణం చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మొదటి బస్సు మీరే ప్రయాణం చేశారు, అది కూడా సీఎం సెలెక్ట్ అయినందుకు 25 మందిలో మేము సెలెక్ట్ అయ్యాము. మేము పారిశుద్ధ కార్యక్రమం అదే పనులు చేస్తాము, మున్సిపాలిటీ పనులు చేస్తాము. మేము 4 సెలెక్ట్ అయ్యాము. మేము 4 సెలెక్ట్ అయ్యాం. కానీ మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు అనుకున్నారా ఇట్లా ప్రయాణం చేస్తానని? అసలు ఎప్పుడు అనుకోలేదు, మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆయన చూస్తామని కూడా అనుకోలేదు మేము. కానీ రియల్గా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. బస్సులో జర్నీ కూడా చేయడం చాలా ఆనందంగా ఉందండి మాకు మాత్రం. జీరో టికెట్ ఫేర్ అన్నారు, ఆ జీరో టికెట్ ఫేర్ మీకు ఫ్రీగానే ఇప్పుడు వచ్చారా లేకపోతే టికెట్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, టికెట్ అసలు ఏం తీసుకోలే, మాకు తీసుకోలే, ఫ్రీగానే వచ్చాం. మరికొంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా బస్సులో జర్నీ చేశారు. అంటే ఉండవల్లి నుంచి తాడేపల్లి నుంచి వయా బస్ స్టాండ్ వరకు జర్నీ చేశారు. ప్రస్తుతం అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మొత్తం సీఎంతో వచ్చి? అసలు సెకండ్ ఇస్తే చాలా ఆనందంగా ఉంది, మామూలు ఆనందం కాదు. అంత పెద్ద హీరో మన దగ్గరికి వచ్చి సెకండ్ ఇస్తే మామూలు కాదు. అంటే అసలు మనిషి దగ్గరికి వచ్చి సెకండ్ ఇస్తాం అంటే మామూలు మాట కాదు కదా. ఆయన అందులో పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, పవన్ అన్న, ఇలా ముగ్గురితో జర్నీ చేయడమే చాలా ఆనందకరం. ఇలాంటిది సమయం మాకు మళ్ళీ ఏమి రాదు కదా. అంటే మహిళల ఉచిత బస్సు, దాంట్లో మీరు జర్నీ చేయడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది మళ్ళీ రాదు కూడా మాకు. ఎందుకంటే అసలు ఎట్లాగైనా ఇంకా ఏం చెప్తారు? అంటే అంతకుమించి అంటే ప్రజెంట్ చాలా మంది కూడా బస్సులో జర్నీ చేయాలనుకున్నారు, కానీ ఆ అదృష్టం మాకే వచ్చింది. ఎవరికి రాలేదు, మాకే వచ్చింది. దానికి చాలా మీ ఆనందం. వాళ్ళకి ఎవరికంటే అదే వాళ్ళు ఉన్నారు కదా ఆశా వర్కులు, వాళ్ళని కూడా కొంతమంది రాలేదు కానీ ఆగిపోయారు. అంటే బస్సు నిండిపోయిందని ఆగిపోయారు. అసలు మేము మామూలుగా అయితే మేము కూరగాయలు అమ్ముతాం. కూరగాయలు అమ్మే వాళ్ళని ఇలా తీసుకురావడం అంటే గ్రేట్. అసలు మామూలుగా మాటలో చెప్పాలంటే. మీరు ఎక్కడ ఎక్కారమ్మా? మేము ఉండవల్ సెంటర్, తాడేపల్లి మాది ఉండవల్ సెంటర్. మీరు చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు, మీరు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు? మేము పూలు అమ్మేవాళ్ళం అండి.
కూలమ్మలో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలి, బస్సులో వెళ్ళాలి అనేది తీసుకొచ్చారు. వచ్చాం మేము వాళ్ళతో పాటు. చాలా సంతోషంగా ఉంది. మాకు సెకండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, కానీ వాళ్ళతో మాట్లాడలేకపోయాం మేము. అదే కొంచెం బాధగా ఉంది. పూలు కూడా తెచ్చారమ్మా మీరు? ఇది ఒకసారి చూడొచ్చు. ఏదైతే తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఒకవైపు బస్సులో ప్రయాణించిన వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చారు, దాంతోపాటు అటు పూలు కూడా తీసుకొచ్చారు. బస్సులో కూడా చూడొచ్చు. బస్సులో మొత్తం కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా వీరంతా కూడా పూలు జల్లినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పూలన్నీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, చంద్రబాబు గారు ఎట్లా రిసీవ్? పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ వెళ్ళి అంతా మాట్లాడారు, కానీ మాకు అవకాశం ఇవ్వలే. వెళ్ళిన వాళ్ళే మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నారు, మేము వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణించిన వాళ్ళు కూడా వివిధ కేటగిరీకి చెందిన వాళ్ళు. ఉండవల్లి, తాడేపల్లి నుంచి కూడా మొత్తం వీళ్ళు బస్సు ఎక్కడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరచాలనం చేయడం, వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏపీలో బస్సు ఫ్రీ బస్సు పథకం ప్రారంభం అవడం, పథకం ప్రారంభమైన తరువాత తొలి బస్సులోనే అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు వీళ్ళంతా కూడా జర్నీ చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు మేము ఎంపిక అవ్వడం పట్ల కూడా ఇది ఒక మాకు అదృష్టం అంటూ కూడా చెప్తున్నారు. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.